అరే మేము ఎన్నో నాలా కలుసుకున్నాం కదరా, నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. అవునరా, మనల్ని కూడా ఏం చేస్తున్నారని తెలుసుకోవాలని ఉందిరా. అరే రేపు పేపర్లో యాడ్ వస్తుంది కదా, నువ్వు ఏ రోజు ఎన్ని గంటలకు కలుసుకోవాలో పూర్తి సమాచారం ఇచ్చావా లేదా? అరే నువ్వు టెన్షన్ పడకురా, నేను వచ్చే నవంబర్ 14 చిల్డ్రన్స్ డే ఉదయం 10 గంటలకు కలవాలని క్లియర్ గా ఇచ్చానురా. ముందుగా మన శ్రీ రాము సార్ని ఆహ్వానించాలిరా. అరే నిన్న సాయంత్రమే నేను కాల్ చేసి పర్మిషన్ అడిగాను రా, ఈ రోజు సాయంత్రం రమ్మన్నారు రా. అయితే నేను వస్తాను, నువ్వు నేను కలిసి పోదాం. ఓకేరా, బాయ్ రోహిత్. బాయ్ ముదశిర్. అరే త్వరగా రారా. ఆ రోజు వస్తానా, ఫ్యాంట్ ఎక్కిస్తానా? వెళ్ళిపోరా. ఏమిటి పిల్లలు ఇలా వచ్చారు? నేను బాగానే ఉన్నాను, నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు. మిమ్మల్ని చూశాక అంతా మర్చిపోయాను. అవునా, వస్తాను. మన పిల్లలు ఏమేమి చేస్తున్నారని ఆసక్తిగా ఉంది, చూడండి. సార్ మా ఆహ్వానాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు సార్. ఆ రోజు రానే వచ్చింది. మనం ఎన్నో నెలలు కలిసినారే. అందరూ ఫ్రెండ్స్ నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడు మన సార్కి సన్మాన కార్యక్రమం నిర్వహిద్దాం. మిమ్మల్ని అందరినీ చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరేమేమి పనులు చేస్తున్నారో ఒక్కొక్క స్టేజ్ మీదకి వచ్చి చెప్పి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్, నేను ఒక గుండె సంబంధిత డాక్టర్ని. ఎంతో పేదలకు ఉచితంగా వైద్యం చేస్తుంటాను. ఫ్రెండ్స్, మీకు ఏమన్నా అనారోగ్యం వస్తే నేనున్నానని మర్చిపోకండి. ఏ హాస్పిటల్ రా? ప్రకాష్ హాస్పిటల్ సార్. నేను ఒక రోజు వెళ్ళింటే నాకు ఒక సూది వేశాడు సార్. 3 రోజుల వరకు నొప్పి తగ్గలేదు. ఏం సూది వేసావరా అని వెళ్ళి అడిగితే ఏం సూ వేయలేదు, చిన్నప్పుడు నా బిస్కెట్ కొట్టేసా అని గట్టి గిల్లాడన్నాడు సార్. ఏదమ్మా ఏది, మీ అమ్మతో 5 రూపాయలు ఇప్పించుకొని బిస్కెట్ కొనుక్కోలేవా? వాటికి తీసు 3 రోజెస్. నేను ఒక లాయర్ని సార్. సంతోషం సార్. నేను ఒక టీచర్ని సార్. నెహ్రూ స్కూల్ సార్. నేను కూడా మా పిల్లల్ని అక్కడే చదివించినా సార్. ఆ స్కూల్ వద్దని షారోన్ స్కూల్కి వేసినాను సార్. ఎందుకురా? సార్ నేను చింతకాయ తొక్కి లేదని నా పిల్లలు కూడా 3 రోజులు అది పెట్టాను సార్. 3 రోజులు పేదలు పట్టాను సార్. ఒరే ఊర్లే పోతే అక్కడ ఇన్ని ఉంటాయి చింతకాయలు, రాముకొని తినచ్చు కదా. వాటి డిస్ ఏంది పని? ఏమన్నారా టీచర్? ఏంది ఇది వైట్నెస్? ఉండేది అట్లా బాబు, కింద పడితే ఎట్లా? స్ట్రైట్ లేవాడు బాబు. అమ్మాయి పోలీస్ సార్. కంగ్రాచులేషన్స్. ఏంది కాకున్నట్టున్నావు కర్రీగా? ఓహో, ఇందుకే నాకు కాకిరొట్టినది. మార్నింగ్ సార్. నేను చెయ్యని పని అంటూ ఏదీ లేదు సార్. నేను అన్ని పనులు చేస్తాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా తల్లిదండ్రులు నన్ను తీర్చిదిద్దాలనుకున్నారు, కానీ నేను వారి మాట వినలేదు. ఉపాధ్యాయులు కూడా తీర్చిదిద్దాలనుకున్నారు, కానీ వారు కొట్టారు, నన్ను తిట్టారు కూడా. అయినా నేను వారికి మాట వినలేదు. వారికి ఎదురు చెప్పాను. మా తల్లిదండ్రులతో వారి మీద చాడీలు చెప్పి వారితో గొడవ పెట్టి నేను సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. ఆ పని అప్పుడు చేయడం వల్ల వీరి ముందర ఇప్పుడు తలదించుకోవాల్సిన వస్తుంది. ఇలాంటి పిల్లోడిని ఎక్కడా చూడలేదు.